మీకు గేమ్ చేంజ్ చూస్తారు కదా, ఎలా అనిపించింది? మాటల్లో చెప్పలేదు. అంటే మీకు పాత శంకర్ గారి వింటేజ్ లుక్ కనబడిందా? తెలుగులో శంకర్ గారు ఫస్ట్ లాంచింగ్ తెలుగు స్ట్రైట్ ఫిలిం. కంపల్సరీ తెలుగులో ఈసారి ఈ సినిమా తోటి ఇంకొక 20 సినిమాలు తీస్తారు తెలుగులో. అంత 100% ఎక్సలెంట్ గా ఉంటుంది. శంకర్ కంబ్యాక్ సెకండ్ వర్షన్ శంకర్ 2.0 శంకర్ గారు. 2.0 శంకర్ ఇస్ కమింగ్ ఇన్ తెలుగు. గేమ్ చేంజర్. అండ్ ఆల్సో మా విక్టర్ వెంకటేష్ ది కూడా 3 సినిమాలకు వెళ్తున్నారు. డెఫినెట్లీ ఫస్ట్ గేమ్ చేంజర్ ఏమో ఫ్రెండ్స్ తో వెళ్తాను, డాకు మగరాజ్ ఏమో ఫ్యాన్స్ తో వెళ్తాను, విక్టర్ వెంకటేష్ ఫ్యామిలీతో వెళ్తాను. ఓకే అన్న. అండ్ వెంకటేష్ గారి సినిమాలు థియేటర్ లో వచ్చి చాలా రోజులు అవుతుంది, సో సోలోగా వచ్చి. సో అలాంటిది ఇప్పుడు ఆయన సంక్రాంతికి వస్తున్నారు, ఇంత పెద్ద సినిమాల కాంపిటీషన్ గా వస్తున్నారు. ఆ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? వెంకటేష్ గారి మూవీ అండ్ అనిల్ రాముడి కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ హిట్ మూవీ. గుడ్ ఫిలిం అండ్ ఫ్యామిలీ ఫిలిం. అండ్ వెంకటేష్ ఆల్సో కామెడీ కింగ్. ఈ లేడీస్ ఫ్యాన్స్ కానీ వెంకటేష్ గారి ఆ చైల్డ్ ఫ్యాన్స్ కానీ ఆ వింటేజ్ వెంకటేష్ చూస్తామని మనం డెఫినెట్ గా అదే ఫీల్ అవుతుందని చెప్పి, ఒక కలిసి ఉన్నారా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ప్రేమించుకున్నారా ఆ టైప్ లో ఉంటుందని డెఫినెట్ గా ఫీల్ అవుతున్నాం. ఓకే అన్న. అండ్ మీరు వెంకటేష్ గారి సినిమాలో మీకు నచ్చిన ఫేవరెట్ సినిమా అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ వెంకటేష్ గారి సినిమాలో ఫేవరెట్ మూవీ వెంకటేష్ గారి సినిమా మా ఫేవరెట్ మూవీ వచ్చేసరికి గణేష్. సూపర్. బాలకృష్ణ గారి ఫేవరెట్ బాలకృష్ణ గారి మూవీస్ లో బాలకృష్ణ అంటే చిన్నప్పుడే సమరసింహారెడ్డి, లేటెస్ట్ గా వచ్చేసరికి ఏమో అఖండ. ఓకే అన్న. అండ్ మరి రామ్ చరణ్ తేజ్ గారి సినిమాలో రామ్ చరణ్ ఆల్ ఇన్ వన్ రంగస్థలం. రామ్ చరణ్ అంటే బిఫోర్ రంగస్థలం, ఆఫ్టర్ రంగస్థలం. దాంట్లో 100% అతను కూడా ఒప్పుకున్నాడు. ఓకే అన్న. మీరు బాలకృష్ణ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఆయనలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? అంటే బెస్ట్ తను ఎక్కడున్నా ట్రాన్స్పరెంట్ గా ఉండడు. ఎలా ఉంటాడు అలాగా, అభిమానం ముందు ఒకలాగా, పొలిటీషియన్ ముందు ఒకలాగా, ఫ్యామిలీ ఒకలాగా, తనకి ఎప్పుడు ఏది అనిపిస్తే అది అలానే ఉంటున్నాడు. అది కొందరికి నచ్చింది, కొందరు నచ్చదు. కానీ తను జెన్యూన్ గా తనకు నచ్చింది చేస్తాడు, నచ్చింది అనిపించింది దాచిపెట్టుకోకుండా మాట్లాడతాడు. ఆ ఒక ఫీలింగ్ నచ్చింది. ఓకే అన్న. అదే విధంగా మరి రామ్ చరణ్ తేజ్ గారిలో బెస్ట్ క్వాలిటీ మీకు నచ్చిందంటే ఏం చెప్తారు? డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ. సింగిల్ వర్డ్. నిజంగా తండ్రికి దగ్గర తనయుడు లాగా ఆ డిసిప్లిన్ సిన్సియారిటీ తోటి ముందుకు వెళ్తున్నాడు. 1 by 1 ప్రతి మూవీ కూడా చూస్ చేసుకోవడం కానీ చెప్పడం కానీ చాలా క్యాపబుల్ గా చేసుకుంటున్నాడు. మంచిగా రియల్ గుడ్ ఫ్యూచర్ ఉంటుందని అందరూ అనుకుంటాం. మరి వెంకటేష్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అండ్ మీరు నేర్చుకోవాలన్న క్వాలిటీ ఏముంది? సింగిల్ హ్యాండ్ గణేష్. ఓన్లీ 1 డైలాగ్. వెంకటేష్ గారికి సింపుల్ చెప్పాలంటే గుడ్ హ్యూమన్ పర్సన్. అండ్ తన పని తను చేసుకుంటామే కానీ ఇంకా ఎటువంటి బ్యాడ్ థింకింగ్స్ కానీ బ్యాడ్ రివ్యూస్ కానీ లేని ఏకైక హీరో, టాలీవుడ్ హీరో. సింపుల్ అండ్ మ్యాన్లీ ఫ్యామిలీ మ్యాన్ పర్సన్.